సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎంపీ ద్రోణంరాజు సత్యనారాయణ 18వ వర్ధంతిని ఆయన కుటుంబ సభ్యులు అభిమానులు విశాఖలో ఘనంగా నిర్వహించారు. సిరిపురం కూడల్లో గల ఆయన విగ్రహానికి ద్రోణంరాజు మనవడు వైసీపీ నాయకుడు శ్రీవాత్సవ, పేడాడ రమణికుమారి, చందాదాస్, న్యాయవాది రామ్మూర్తి, దక్షిణ నియోజకవర్గానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీవాత్సవ మాట్లాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ద్రోణంరాజు ఎంతగానో కృషి చేశారని, ఆయన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. మొత్తం ఆయన అభిమానులు, అలాగే పార్టీ సభ్యులు, అలాగే విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఈరోజు ఆయన్ని గుర్తు చేసుకునే విధంగా ఇక్కడికి వచ్చి ఆయన్ని స్మరించుకునే అవకాశం దొరికినందుకు ముందుగా అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు చంద్రదాస్ గారు కానీ, అలాగే రమణ కుమారి గారు కానీ, అలాగే ప్రముఖ న్యాయవాది గారు మన కేవీ రామ్మూర్తి గారు కానీ, అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గ మా అభిమానులు, కార్యకర్తలు, అలాగే శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి సత్యనారాయణ గారిని స్మరించుకోవడం ఒక రకంగా మనకు దొరికిన అదృష్టం. ఎందుకంటే ఆయన ఉత్తరాంధ్రకి చేసిన సేవలు మనందరికీ తెలుసు. మేము చిన్న వయసులో ఉన్న ఈరోజు ఆయన చేసిన పనులన్నింటి గురించి కూడా పెద్దవాళ్ళందరూ మాకు చెప్పడం, రాజకీయాల్లోకి ఎవరు వచ్చినా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్తుంటారు. ఆయన ఏదైతే ఒక రాజకీయ విశ్వవిద్యాలయం అని చెప్పి అందరూ చెప్తారో అలాంటి కుటుంబంలో నేను పుట్టడం నిజంగా నా అదృష్టం. మా రాజకీయ గురువర్యులు పెద్దలు కీర్తిశాస్త్రులు ద్రోణంరాజు సత్యనారాయణ గారు వర్ధంతిలో ఈ అవకాశం వారు వారసులు మాట్లాడమని చెప్పినందుకు ఆయన విశాఖపట్నానికే రాజకీయాల్లో మొక్క. 1978 తర్వాత హిందూ శాసనసభ్యుడు, 77లో తెన్నేటి విశాఖను గడగడలు ఆడించినటువంటి మహావీరుడు, పార్లమెంటు సభ్యులు, విశాఖ నగరాన్ని పుట్టించినటువంటి రాజకీయ బిడ్డ, విశాఖపట్నం వారసులు. నగరాన్ని 1980లో విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థకి మొట్టమొదట వారు చైర్మన్గా ఈ ఎంఈపీ కాలనీ కానీ, సీతమ్మధార కానీ, విశాఖపట్నంలో నగరాలన్నిటికీ కూడా ప్లాన్ ప్రకారంగా తీర్చిదిద్దినటువంటి మహానాయకుడు, గొప్ప నాయకుడు. ఆధ్వర్యంలో విశాఖపట్నంలో సిరిపురం జంక్షన్లో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలకే కాదు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఆయన నినాదం, ఆయన వాయిస్ వినిపించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా ఆయన శిష్యులు, అంతమంది శిష్యులను తయారు చేసినటువంటి ఘనత, ఒక రాజకీయ గురువు, రాజకీయ ద్రోణాచార్యుడు, రాజకీయ విశ్వవిద్యాలయంలాగా ఆయన నడిపినటువంటి విధానం అదంతా కూడా ఈ రోజుకి అందరికీ కూడా గుర్తే. మరి ఆయన ఆశీస్సులు శ్రీవాత్సవ్కి మెండుగా ఉండాలని, ఆయన వారసత్వాన్ని శ్రీవాత్సవ్ ముందుకు తీసుకువెళ్లే విధంగా పార్టీ కూడా గౌరవించి ఆయన్ని పదవుల్లో రేపు రాబోయే ఎలక్షన్స్లో ఆయనకు ఒక అవకాశం కూడా కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, మరి ఇంత చక్కని కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం.